నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఆఫ్రికాలోని సూడాన్లో జరుగుతున్న అంతర్యుద్ధం. లక్షలాది మంది నిరాశ్రయులు. ఆహారం లేదు, ఆసుపత్రులు లేవు, పట్టణాలపై బాంబుల దాడులు. ఈ యుద్ధంలో ఇప్పుడు ఒక భారతీయ కంపెనీ పేరు బాగా వినిపిస్తోంది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఎస్బిఎల్ ఎనర్జీ లిమిటెడ్. దాని సీఈఓ అలోక్ చౌదరి. ఆ సంస్థ అధిపతిపై అమెరికా ఆంక్షలు విధించింది. కారణమేంటి? సూడాన్ సైన్యానికి ఉపయోగపడిన పేలుడు పదార్థాలను సరఫరా చేశారనే ఆరోపణ. ఇది కేవలం ఒక కంపెనీపై వచ్చిన వివాదం కాదు. భారత కంపెనీలు అంతర్జాతీయ యుద్ధ ప్రాంతాల్లో వ్యాపారం చేస్తే ఎలాంటి చట్టపరమైన, దౌత్యపరమైన, నైతిక ప్రశ్నలు తలెత్తుతాయో చెప్పే పెద్ద కథ. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. సూడాన్లో 2023 నుంచి అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఒకవైపు సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే SAF, మరోవైపు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ RSF. ఇవి రెండు ఒకప్పుడు ఒకే అధికార వ్యవస్థలో భాగంగా ఉన్న శక్తులు. కానీ అధికారం కోసం జరిగిన పోరు దేశవ్యాప్తంగా రక్తపాతానికి దారితీసింది. రాజధాని ఖార్టూమ్ నుంచి దార్పూర్ వరకు ప్రజల యుద్ధం మధ్యలో చిక్కుకుపోయారు. పౌరులపై దాడుల ఆరోపణలు, లైంగిక హింస, ఆకలి, వలసలు, మానవతా సహాయం అడ్డంకులు ఇవన్నీ కలిసి సూడాన్ను ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన మానవతా సంక్షోభాల్లో ఒకటిగా మార్చాయి. ఈ యుద్ధం ఇంతకాలం కొనసాగడానికి కేవలం రెండు సైనిక శక్తుల పోరాటం మాత్రమే కారణం కాదని అమెరికా చెబుతోంది. వెనుక నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డబ్బు, విదేశీ యోధులు, సరఫరా నెట్వర్క్లు ఇవన్నీ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయని వాషింగ్టన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా ట్రెజరీ శాఖకు చెందిన OFAC కొంతమంది వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధించింది. వారిలో భారత్కు చెందిన ఎస్బిఎల్ ఎనర్జీ లిమిటెడ్ కూడా ఉంది. అమెరికా ఆరోపణ ప్రకారం ఎస్బిఎల్ ఎనర్జీ లిమిటెడ్ సూడాన్లోని టార్గెట్ మల్టీ యాక్టివిటీస్ కంపెనీ TMAC అనే సంస్థకు 200కు పైగా పేలుడు పదార్థాలు, వాటికి సంబంధించిన సామాగ్రి షిప్మెంట్లు సరఫరా చేసింది. TMAC అనే సంస్థ సూడాన్ సైన్యానికి చెందిన రక్షణ పరిశ్రమల వ్యవస్థతో సంబంధం ఉన్నదని అమెరికా చెబుతోంది. ఆ పేలుడు పదార్థాలు తర్వాత SAF ఉపయోగించిన బాంబుల్లో వినియోగించబడ్డాయని OFAC ఆరోపించింది. ఇక్కడ చాలా ముఖ్యమైన ఒక జాగ్రత్త కూడా ఉంది. ఇవి అమెరికా ప్రభుత్వం చేసిన ఆరోపణలు. ఇవి భారతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కాదు. అలోక్ చౌదరి లేదా SBL సంస్థపై భారతదేశంలో నేరం నిరూపితమైందని ఈ ఆంక్షలు అర్థం కాదు. కానీ అమెరికా ఆంక్షలు విధించడం వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో పెద్ద ప్రభావం పడుతోంది. ఆంక్షల జాబితాలో చేరిన సంస్థల అమెరికాలోని ఆస్తులు నిలిపివేయబడవచ్చు. అమెరికా వ్యక్తులు లేదా సంస్థలు వారితో వ్యాపారం చేయకుండా నిషేధం రావచ్చు. డాలర్ ఆధారిత లావాదేవీలు క్లిష్టం కావచ్చు. అంతర్జాతీయ బ్యాంకులు కూడా జాగ్రత్త పడవచ్చు. అంటే భారత్లో కంపెనీ పనిచేస్తూనే ఉన్న ప్రపంచ వ్యాపార నెట్వర్క్లో దాని కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. సూడాన్ యుద్ధంలో అమెరికా రెండు వైపుల నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకుంది. ఒకవైపు SAF కి ఆయుధాలు, పేలుడు పదార్థాలు అందిస్తున్న నెట్వర్క్లు, మరోవైపు RSF కోసం విదేశీ యోధులను సమకూర్చుతున్న నెట్వర్క్లు. అంటే అమెరికా సందేశం స్పష్టం. యుద్ధం చేస్తున్న సైనిక నాయకులు మాత్రమే కాదు, వారికి వెనక నుంచి సరఫరా చేస్తున్న కంపెనీలు, మధ్యవర్తులు, రిక్రూటర్లు కూడా బాధ్యత వహించాల్సిందే. ఈ కేసులో SBL పై వచ్చిన ఆరోపణలు 3 పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. మొదటిది, భారతీయ కంపెనీలు విదేశాలకు పేలుడు పదార్థాలు లేదా సున్నితమైన రక్షణ సంబంధిత ఉత్పత్తులు ఎగుమతి చేసినప్పుడు తుది వినియోగదారు ఎవరు అనే అంశం మీద కఠినంగా పరిశీలించబడుతోంది. రెండవది, ఎగుమతి అనుమతులు ఉన్న ఆ పదార్థాలు యుద్ధంలో ఎలా ఉపయోగపడతాయో కంపెనీలకు తెలుసా? తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతవరకు ఉంది? ఇక మూడవది, అమెరికా వంటి దేశం ఆంక్షలు విధించిన తర్వాత భారత ప్రభుత్వం లేదా సంబంధిత నియంత్రణ సంస్థలు ఈ అంశాన్ని స్వతంత్రంగా పరిశీలిస్తాయా? ఈ ప్రశ్నలకు జవాబు రావాలి. ఎందుకంటే పేలుడు పదార్థాలు సాధారణ సరుకులు కావు. వాటికి పరిశ్రమలో వినియోగం ఉండవచ్చు, మైనింగ్ లో ఉపయోగం ఉండవచ్చు, నిర్మాణ రంగంలో ఉపయోగం ఉండవచ్చు. కానీ అవే పదార్థాలు యుద్ధ బాంబుల్లో ఉపయోగించబడ్డాయనే ఆరోపణ వస్తే అది అంతర్జాతీయ భద్రతా అంశంగా మారుతుంది. ఇక్కడ సూడాన్ యుద్ధం గురించి కూడా అర్థం చేసుకోవాలి. ఈ యుద్ధం కేవలం భూభాగం కోసం కాదు. బంగారం, వనరులు, సైనిక పరిశ్రమలు, విదేశీ మద్దతు, ఆయుధ సరఫరా, ప్రాంతీయ ప్రభావం ఇవన్నీ ఈ పోరాటంలో కలిసిపోయాయి. అందుకే సూడాన్ లో శాంతి చర్చలు జరిగినా భూమిపై యుద్ధం ఆగడం లేదు. ఎందుకంటే యుద్ధానికి కావలసిన సరఫరా గొలుసు కొనసాగుతూనే ఉంది. ఆ గొలుసును కత్తిరించడానికి అమెరికా ఆంక్షలను ఒక ఆయుధంగా ఉపయోగిస్తోంది. కానీ ఆంక్షలు ఒక్కటే యుద్ధాన్ని ఆపగలవా? సమాధానం సులభం కాదు. ఆంక్షలు కంపెనీలపై ఒత్తిడి తీసుకురాగలవు, బ్యాంకింగ్ మార్గాలను కష్టతరం చేయగలవు, సరఫరా గొలుసును బలహీనపరచగలవు. కానీ యుద్ధానికి రాజకీయ పరిష్కారం లేకపోతే కొత్త మార్గాలు, కొత్త మధ్యవర్తులు, కొత్త మార్కెట్లు పుట్టుకొస్తాయి. అందుకే సూడాన్లో శాంతికి, ఆయుధ సరఫరా నియంత్రణతో పాటు కాల్పుల విరమణ, మానవతా సహాయానికి మార్గం, పౌరుల రక్షణ, అంతర్జాతీయ ఒత్తిడి అన్నీ అవసరం. మొత్తంగా చూస్తే రాయ్పూర్ సంస్థ, అలోక్ చౌదరిపై అమెరికా ఆంక్షలు భారతదేశంలో పెద్ద చర్చకు దారితీసే అంశం. ఇది ఆరోపణల దశలో ఉన్న విషయం, దోష నిర్ధారణగా చెప్పలేం. కానీ అమెరికా ట్రెజరీ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. 200కు పైగా పేలుడు పదార్థాల షిప్మెంట్లు,
సూడాన్ సైన్యానికి సంబంధం ఉన్న సంస్థకు సరఫరా. అవి యుద్ధ బాంబుల్లో వినియోగించబడ్డాయనే అభియోగం. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే, ఈ ఆరోపణలపై సంబంధిత సంస్థ ఏం చెబుతోంది? భారత ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తోంది? ఎగుమతి అనుమతులు, తుది వినియోగ ధృవీకరణలు, చట్టపరమైన బాధ్యతలపై స్పష్టత ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే యుద్ధం కేవలం సరిహద్దుల్లో జరగదు. కొన్నిసార్లు ఒక షిప్మెంట్ లో, ఒక బ్యాంక్ ట్రాన్స్పోర్ట్ లో, ఒక సరఫరా ఒప్పందంలో, ఒక కంపెనీ పేరులో కూడా యుద్ధం కొనసాగుతుంది.